కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మరొకసారి ఇలా మీ మధ్య ఇలా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మంచి కృపను అనుగ్రహించాడు మనకి. అందును బట్టి దేవునికి ఎంతైనా రుణస్తున్నై ఉన్నాను. తీయండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. నేను గత నెలలో మీ మధ్య ఉన్నప్పుడు ఒక వర్తమానాన్ని ప్రారంభించాను, గుర్తుందా? ఆయన గుణలక్షణాలు ప్రారంభించుకున్నాం. నేను మీ మధ్య ఉన్నప్పుడు ఆయనకి కలిగి ఉన్న ఒక లక్షణం ప్రారంభించుకున్నాం మనం. ఏంటది? ప్రేమ. హల్లెలూయా. గత నెలలో నేను మీ మధ్య ఉన్నప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమ అంటే దేవుడే అని మనం నేర్చుకున్నాం. ప్రేమ 3 రకాలుగా కనబడుతుంది. ప్రేమ 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మనుషుల లెక్క ప్రేమ అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం. సైన్స్, ఎడ్యుకేషన్, చదువు ప్రకారం ప్రేమ అంటే దయ చూపించడం. కానీ దేవుని లెక్కలో ప్రేమ అంటే దేవుడే. ఇది మనం నేర్చుకున్నాం. యోహాను మొదటి పత్రికలో నుండి ఒక విషయాన్ని చదువుకున్నాం. దేవుడు ప్రేమామయ ఉన్నాడు, ఆయనను ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. హల్లెలూయా. తీయండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచెను గనగలనాడు తాళమునై యుందును. బీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా. చదవబడిన వాక్యం మన వినికిడిలో మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేటట్లు దేవుడు మనలందరినీ పురికొల్పునుగాక. ఆమేన్. మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పండి. ఈ లోకంలో ఏదైనా ప్రాముఖ్యంగా కనబడుతుందంటే దేవుడు పరమును వీడి భూమికి రావడానికి ఉన్న ముఖ్య కారణం హీ లవ్డ్ us. ఆయన మనల్ని ప్రేమించారు. గత వారం డాడీ జ్ఞాపకం చేసినట్లు యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. హీ లవ్డ్ సో మచ్. దానికి ఇన్ఫినిటీ చదువుకునే వరకు తెలుస్తుంది. ఇన్ఫినిటీ, ఇంకా దానికి లెక్కేం లే. హీ లవ్డ్ సో మచ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇక్కడ చెప్పబడినట్లుగా 13వ వచనంలో కాగా విశ్వాసికి ఉండవలసిన లక్షణం విశ్వాసం ఉండాలి, దేవుడు త్వరలో వస్తాడు అని నిరీక్షణ ఉండాలి, దానితో పాటుగా ప్రేమ ఉండాలి. కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, చివరిగా ప్రేమ ఉండాలని చెప్పాడు. చివరిలో పెట్టింది అదే శ్రేష్టమైనది అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశంలో దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనము, మారు మనసు పొంది బాప్తీసం పొందిన మనము, విశ్వాసుల జాబితాలో, దేవుని పిల్లల జాబితాలో మనం చేర్చబడ్డ తర్వాత మనకి ఉండాల్సిన లక్షణం ప్రేమ. హల్లెలూయా. ఇందులో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, మనం ప్రేమను ఆరాధించడం లేదు, ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇది ఒకటి.
రెండవది, మనం ప్రేమ కలిగి ఉంటే పరలోకం వెళ్ళిపోము. పరలోకం వెళ్ళాలంటే ప్రేమ అనే లక్షణం ఉండాలి. అదేంటి ఇలా చెప్పాడు, అది ఇది ఒకటే కదా అన్నట్టు చూస్తున్నారా? కరెక్టే. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నాము అనడానికి ప్రూఫ్ ఏంటంటే, మనలో ఆత్మ ఫలాలు ఫలించాలి. హల్లెలూయా. ఫలం వెంటనే, విత్తనం వేసిన వెంటనే దొరికేస్తుందా మనకి? దొరకదు. అది ఎప్పుడు వస్తుంది? కొంచెం పెద్దదయ్యి పెరిగి దానికి సరిపడా విటమిన్స్, న్యూట్రియంట్స్ దొరికినప్పుడు అప్పుడు అది ఫలాన్ని ఇస్తుంది. మనం కూడా అంతే. దేవుని చేత ప్రేరేపించబడిన వారమై, దేవుని చేత మనం ఆ బాప్తీసము అనుభవంలోనికి వచ్చినప్పుడు, మనం దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు వచ్చే ఫలమే ప్రేమ. హల్లెలూయా. ఈ అపోస్తుడైన పౌలు ఏకంగా 3 అధ్యాయాలు ప్రేమ గురించి రాస్తాడు. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం. 14లో కొంచెం టచ్ చేస్తాడు. 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించే రాశాడు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, జొనాథన్ షిఫ్ట్, మనకంట సరిపడా ద్వేషించడానికి సరిపడా మతం మనకున్నదంట, కానీ ప్రేమించడానికి సరిపడే మతం మనకు లేదు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, we have just enough religion to make us hate, but not enough to make us love one another. అంటే మనం ఒకరిని ద్వేషించడానికి సరిపడా మతం మనకున్నది, కానీ మనం ఒకరిని ప్రేమించడానికి సరిపడా మతం మనకు ఒకటి లేదు అని అన్నాడు. ఆయన దేనిని ఉద్దేశించి అన్నాడంటే, ఆయన ఒక క్రైస్తవుడయ్యున్న ఆయన క్రైస్తవ మతం గురించి ఈ కమెంట్ చేశాడు ఆయన. అంటే ఏమర్థం చేసుకోవచ్చు? క్రైస్తవుల్ని చూసినప్పుడు వారిలో ఆయనకి ఏం కనబడట్లేదంటే ద్వేషం కనబడుతుంది, కానీ ప్రేమ కనబడట్లేదు. అందుకే ఇలా రాశాడు ఆయన, మనం నమ్ముకున్న మతము, మనం విశ్వసిస్తున్న ఈ మార్గము మనల్ని ద్వేషించేటట్టు చేస్తుంది, కానీ మనం ప్రేమించేటట్టు చేయట్లా. ప్రేమ 2 విధాలుగా కనబడుతుంది. మనం ప్రేమ అంతటిని సార్ట్ అవుట్ చేస్తే 2 విధాలుగా కనబడుతుంది. 1 దేవుని ప్రేమ, 2 లోకపు ప్రేమ. ఏమేం ప్రేమలు చెప్పండి? వరల్డ్లీ లవ్, గాడ్స్ లవ్. దేవుని ప్రేమ, లోకపు ప్రేమ. బైబిల్ ఈ రెండిట్లకి ఒక పేరు పెట్టింది, అగాపే. దేవుని ప్రేమను అగాపే అని పిలిస్తే, లోకపు ప్రేమను ఫిలియా అని పిలుస్తుంది. ఈ లోకపు ప్రేమ ఎలా ఉంటుందయ్యా అంటే, జస్ట్ ఇంట్రడక్షన్. గత వారం మీకు డాడీ చెప్పారు, జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్. ఈ లోకపు ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో ఉండేదంతా స్వార్థపరమైన ప్రేమ. ఇది లోకంలో ఉండే ప్రేమంతా కామముతో నిండిపోయిన ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమంతా స్త్రీ పురుష మధ్య ఉండే ప్రేమ. ఏదో ఒకటి ఆశించి ప్రేమించే ప్రేమ ఈ లోకంలో ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఎలా ఉంటుందంటే, అది స్వార్థం లేని ప్రేమ. ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోరే ప్రేమ అది. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ స్వార్థం లేని ప్రేమ మన మీద చూపిస్తున్నాడు కాబట్టి తన కుమారుణ్ణి మన కొరకు ఆయన పంపించాడు. హల్లెలూయా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏం చేశాడంట? మనకు గిఫ్ట్గా ఇచ్చేశాడు ఆయన. ఎందుకయ్యా గిఫ్ట్గా ఇచ్చాడంటే, హీ లవ్డ్ us, మనల్ని ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, మనం తల్లి గర్భములో రూపింపబడక మునిపే మనం దేవుని దృష్టిలో ఉన్నాము. ఇలాంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నప్పుడు, దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆ ప్రేమ మనలో లేకపోతే మనం దేవుణ్ణి ఎరిగిన వారము కాము. హల్లెలూయా. వెదర్ యు కమ్ టు చర్చ్, మనం ప్రతి వారం మందిరానికి వస్తున్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుని మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా, దేవుని మీద ఎంతో అమితమైన విశ్వాసం, ప్రేమ కలిగి ఉన్నా, మనలో ఇతరుల మీద చూపించే ప్రేమ మనలో తక్కువైపోతే, వీఆర్ నాట్ ద క్రిస్టియన్స్ అకార్డింగ్ టు ద బైబిల్. మనం బైబిలుకు తగ్గట్టుగా క్రైస్తవులము కాదు. ఈ మొదటి 3 వచనాలు అసలు ప్రేమను అర్థం చేసుకోవడానికి బైబిల్ కొన్ని వచనాలు చెప్తుంది. చూపిస్తాను చూడండి, త్వరగా తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు
లవ్ యువర్ ఎనిమీస్. హల్లెలూయా. ప్రేమకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే శత్రువులను ప్రేమిస్తుంది. నేను ఎక్కువ దీన్ని టచ్ చేయాలనుకోవట్లేదు. మొదటిగా ప్రేమకున్న లక్షణం ఏంటంటే శత్రువులను ప్రేమిస్తుంది. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, మీ శత్రువులను నువ్వు ప్రేమించావని అడగండి. అలా అడుగుతున్నప్పుడు మీకు నవ్వు వస్తుందంటే ఎక్కడో ఎవరినో ప్రేమించడంలో తక్కువైపోయాం. రెండవదిగా ప్రేమకున్న మరొక లక్షణం 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన, వినండి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. హల్లెలూయా. మరలా ఒకసారి చదువుదాం, ఇలా చదవండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను అని కాకుండా అక్కడ ఇలా ఉందా, నీ సగం హృదయంతో, నీ సగం మనసుతో, నీ సగము ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి అనుందా? అక్కడ ఏమనుంది? దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని ఆత్మ కలిగిన మనము, దేవుని ప్రేమ కలిగిన మనము మనలో పూర్తిగా ప్రేమించేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనసు పూర్తిగా, సగం ప్రేమలు ఉండకూడదు. మనం ఎవరినైనా శత్రువుని ప్రేమించగలగాలంటే మనలో పూర్తిగా ప్రేమ ఉండాలి. సగం ప్రేమలు శత్రువులను ప్రేమించేటట్టు ఎన్నటికీ చేయలేవు. ప్రేమకున్న మొదటి లక్షణం శత్రువులను క్షమిస్తుంది. రెండవ లక్షణం పూర్తిగా సంపూర్ణంగా ప్రేమిస్తుంది. మూడవ లక్షణం చూస్తే 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త. మనందరికీ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా చివరిలో ఉంటుంది, ఆయన మనకి అనుగ్రహించెను. అంటే ప్రేమకు ఉన్న మూడొక లక్షణం ఏంటంటే దానికి ఇచ్చే గుణం ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ మరొకరి దగ్గర నుంచి తీసుకునే గుణం ఉండదు దానికి. ప్రేమకు ఇచ్చే గుణమే. ప్రేమకున్న మొట్టమొదటి లక్షణం ఒకరిని క్షమిస్తుంది, శత్రువుల్ని. ప్రేమకున్న రెండవ లక్షణం అది మనసు పూర్తిగా సంపూర్ణంగా ప్రేమిస్తుంది. ప్రేమకున్న మూడవ లక్షణం ఇతరుల దగ్గర నుండి ఏదో ఆశించి ప్రేమించదు, కానీ వారు ఏమీ మనకి సంబంధం లేకపోయినా మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ప్రేమకు ఉన్న 4వ లక్షణం ఏంటంటే కలంకమైనను ముడత అయినను లేని ప్రేమ. హల్లెలూయా. ప్రేమకున్న 4వ లక్షణం ఏంటి? దానికి కలంకమైనను ముడతైనను ఉండదు. అంటే ఒక తెల్ల కాగితాన్ని మనం ప్రేమగా వర్ణించుకుంటే ఆ ప్రేమను ఇలా సూర్యుడి వైపు పెట్టి చూస్తే అందులో ఒక మచ్చైనా కనబడదంట. హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడతాయి అంటే మనల్ని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువులో. హల్లెలూయా. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు కాబట్టి ఆయన తన శత్రువులను ప్రేమించగలిగాడు. ఆయన తన శత్రువులను క్షమించగలిగాడు. బల్లెపు పోటుతో ఆయన పక్కటెముకలలో పొడిస్తే ఆయన శపించాల్సినది పోయి ఆ పొడిచిన వాడికి కన్ను ప్రసాదించాడే. ఇది శత్రువుని ప్రేమించడం అంటే. ఆయన ఎంతగా ప్రేమించాడయ్యా అంటే పోన్లే ఆ పొడిస్తే పొడిచాడులే అని వదిలేయలేదు. మనస్ఫూర్తిగా ప్రేమించి, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్, వాళ్ళని క్షమించని అడిగాడు. మనస్ఫూర్తిగా అడగగలిగాడు. ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమలో కలంకమైనను ముడతైనను లేని ప్రేమ. మరి దేవుని బిడ్డలుగా, దేవుని ప్రియ బిడ్డలుగా, దేవుని కుమారులుగా మనలో ఇటువంటి లక్షణాలు కొనసాగుతున్నాయా? మనం ఏం ఆలోచిస్తామంటే ప్రేమ ఉన్నా లేకపోయినా దేవుడి దగ్గర నుంచి వచ్చే మిగతా ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం. చూడండి, ఆ అధ్యాయంలో కనబడుతుంది. మనం ముందు నేర్చుకుందాం. తీయండి, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచెను గనగనలాడు తాళమునై యుందును. బేదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. హల్లెలూయా.
ఈ 13వ అధ్యాయం నా వైపు చూడండి. ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, అంటే మొదటిసారి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ ఈ 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తున్నాడు ఆయన. ఆ 12వ అధ్యాయం మనం చూడగలిగితే మీరు కృపావరములు కలిగి ఉండండి అని అంటాడు. మీరు అన్య భాషలతో మాట్లాడండి అంటాడు. మీరు దేవదూతల భాషలతో మాట్లాడండి. మీ సంఘంలో పాటలు పాడేవాళ్ళు ఉండాలి. మీ సంఘంలో ఆ వాయిద్యాలు వాయించేవారు ఉండాలి. మీ సంఘంలో వాక్యాన్ని బోధించేవారు ఉండాలి. మీ సంఘంలో ఒకరికొకరు పురికొల్పుకునేవారు ఉండాలి. ఇటువంటి కృపావరములు మీరందరూ కలిగి ఉండాలి. కానీ 31వ వచనంలో ఉంటుంది, 12వ అధ్యాయం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. హల్లెలూయా. కానీ ఈ కృపావరములన్నిటిలో శ్రేష్టమైనది మీరు అపేక్షించుండి. ఏంటయ్యా శ్రేష్టమైనది అంటే, ఇందాక 13వ అధ్యాయం చివరిలో చదువుకున్నాం, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈ 13వ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు అసలు ప్రేమ మనం కలిగి ఉంటే మనలో ఉండే లక్షణాలు ఏంటి అనేది కనబడుతుంది. ఈ మొదటి వచనంలో మనం చూస్తే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచెను గనగనలాడు తాళమునై ఉందును. హల్లెలూయా. మనం ఈ వచనాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనలో ఎంత భక్తి ఉన్నా, మనలో ఎంత విశ్వాసం ఉన్నా, మనలో ఆ ప్రేమకు తగ్గ లక్షణాలు లేకపోతే ఒక గ్లాసులో రాడు తీసుకొని ధనాన్ని వాయించడం. అలా వాయిస్తే పక్కనున్న వాళ్ళకి వినసొంపుగా ఉంటుందా, లేకపోతే చెవులు మూసుకోవాలనిపిస్తుందా? మన భక్తి అలా ఉంటుందంట. చాలామంది ఇలా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నన్ను అన్య భాషలతో నింపు. అన్య భాషలతో మాట్లాడేవారు ఉన్నారు. నానా భాషలతో, ప్రభువా నాకు కృపావరములు అనుగ్రహించు, నాకు అభిషేకం దయచే, నాకు ఫలానాది దయచే అని అడిగేవారు ఉన్నారు. కానీ వాటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. హల్లెలూయా. నేనన్నానా? అక్కడ ఉన్న మాటే కదా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను మ్రోగెడు కంచెను గనగనలాడు తాళమునయుందును. మనం భక్తిలో ఎంత భయభక్తులు కలిగి దేవుని నామాన్ని ఆరాధిస్తున్నా, మహింపరుస్తున్నా, మనం ఎంతో భయభక్తులో దేవుని మందిరంలో మనం కూర్చున్నప్పటికీ మనం అన్య భాషలతో మాట్లాడుతూ, ప్రవచించుచు, ప్రవచనాలు నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేస్తూ, అనేక విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనలో ప్రేమ లేకపోతే మనం వ్యర్థులం. 2వ వచనం చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మరములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడునయుండి కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినై ఉన్నను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. నీకు చాలా విశ్వాసం ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి ఒక కొండని లెగిసెళ్ళి పడిపోమంటే అవతల పడిపోతుంది. నీకు అంత విశ్వాసం ఉంది. మనకి చాలా బైబిల్ జ్ఞానం ఉంది. మనకి ఆత్మీయంగా ఎంతో ఎరుగుతున్నాం మనం. కానీ వీటన్నీ కలిగి ఉండి మనలో ప్రేమ లేకపోతే మనం వ్యర్థులము. హల్లెలూయా. తెలుగు బైబిల్లో ఎంత అందంగా వర్ణించబడింది వ్యర్థులము అని. ఇంగ్లీష్ బైబిల్లో వేస్ట్ ఫెలో అని ఉంది. ఏముంది? మీ ఇంట్లో వేస్ట్ని పట్టుకెళ్ళి ఎక్కడేస్తారు? మాట్లాడాలి. బెడ్ మీద ఎక్కడేస్తారు? చెత్త కుండీలో వేసి మంచం కింద పెట్టుకుంటారా? సెపరేటెడ్ ప్లేస్. దానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ స్థానం ఎక్కడ? బయట. దేవుడు అదే అంటున్నాడు, నీవు ఎంత భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నా, నీవు భక్తిలో ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్నా, నీ విశ్వాసాన్ని బట్టి అనేక మంది విశ్వాసులను మందిరానికి నడిపించినా, నీవు ఎంతగా ప్రయాసపడినా నీలో నాలో ప్రేమ లేకపోతే దేవుని దృష్టిలో మనం బయట పారవేయబడతాము. హల్లెలూయా. 3వ వచనం చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అంటే ఈ 3వ వచనం బట్టి మనకు ఏమర్థం అవ్వాలంటే, ప్రేమ లేకపోయినా మనకు ఇతరులకు సహాయం చేయగలము. అక్కడ అదే కదా ఉంది. ఇదిగో మీరు బీదల పోషణ కొరకు మీ ఆస్తంతా ఇచ్చేసిన, కాల్చబడుటకు మీ శరీరం అప్పగించేసిన, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ
లేదు. అంటే ప్రేమ లేకుండా కూడా ఇతరులకు సాయము చెయ్యొచ్చు. ఉదాహరణ చెప్తాను. మీరు, మీ పక్కనున్న సహోదరి ఇద్దరూ కలిసి ఒక చోటికి ప్రయాణమై వెళ్తున్నారు. మీరు వెళుతుంటే ఒక భిక్షాయాటన చేసుకునే వ్యక్తి వచ్చి, అమ్మా నాకు కొంచెం సాయం చేయరా అని అన్నాడు. ఆయన మీ పక్కన ఉన్న ఆమె 10 రూపాయలు తీసి వేసింది. మీరు ఎంత వేస్తారు? మాట్లాడలా. ఖచ్చితంగా 10 రూపాయల కంటే ఎక్కువే వేస్తారు. ఎందుకు? అతని మీద ప్రేమ, అతని మీద జాల. ఎవరు చూస్తున్నారని? అదే చెప్తుందా వచనం. మీరు బీదల పోషణ కొరకు మీ ఆస్తి అంతా ఇచ్చే పక్కనో లేదో ఎంత ఆస్తి ఇచ్చేసాడో అంటారని. ఇదిగో వాళ్ళకి సాయం చేయడం కోసం ఇతను ఏకంగా ఒళ్ళంతా కాల్ చేసుకుని అంత శ్రమపడ్డాడు. వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ హృదయాలను పరిశీలన చేయగలిగిన దేవునికి తెలుస్తుంది మనం ఏ ఉద్దేశంతో సాయం చేస్తున్నాం. హల్లెలూయా. మీరు ప్రేమ లేకుండా ఇవన్నీ చేస్తే వ్యర్థం. ప్రేమ కలిగి 1 రూపాయి ఇచ్చినా చాలు. మందిరంలో ఉన్న మనము దేవుని పరిచర్య చేస్తున్నప్పటికీ, మందిరాన్ని తుడుస్తున్నప్పటికీ, మన మందిరంలో పరిచర్య చేస్తున్నప్పటికీ, మన సమయానికి మందిరానికి వస్తున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ, మందిరంలో మనం ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ మనం ఎంతో ఉత్సాహంగా దేవుని పనిలో ఉన్నప్పటికీ, వితౌట్ లవ్, ప్రేమ లేకపోతే మనము చెత్తతో సమానము. హల్లెలూయా. ఇవన్నీ లేకుండా, ఇవన్నీ ఉండి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. అంటే ఈ మొదటి 3 వచనాలు బట్టి మనకి ఏమర్థం అవ్వాలయ్యా అంటే, దేవుని మందిరానికి వచ్చి మారు మనసు అనుభవంలోనికి వచ్చి బాప్తీసం పొందిన మనకు ఉండాల్సినది ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ఇది ఇలా 2 విధాలుగా చెప్పొచ్చు. బైబిల్ ప్రకారం ప్రేమ అంటే ఏంటి? దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఈ 13వ అధ్యాయం ప్రకారం మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. అంటే బైబిల్ ప్రకారం ప్రేమ అంటే దేవుడు, ఈ 13వ వచనం ప్రకారం మనకి ప్రేమ ఉండాలి. ఈ 2 విధాలుగా ఏం చెప్తానంటే, మొదటిగా దేవుడు మనకు ఉండాలి. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మనము, ఆ ప్రేమ కలిగి ఉన్న లక్షణాన్ని కలిగి ఉన్న దేవుని నమ్ముకున్న మనము, ఆ ప్రేమ లక్షణం మనలో ఉండాలి. హల్లెలూయా. నీ దగ్గర డబ్బున్నా, నీ దగ్గర అందచందం ఉన్నా, పాటలు పాడే అనుభవం ఉన్నా, ఇతరులను మందిరానికి నడిపించే అనుభవం ఉన్నా, దేవుని పరిచర్య చేసే అనుభవం ఉన్నా, మనలో అతి ప్రాముఖ్యంగా ఉండవలసినది ప్రేమ. హల్లెలూయా.